భయ్యా సిగరెట్ ఎందుకమ్మా? ముందు నీకు జాబ్ వచ్చిందా? రాలేదు. అయితే సిగరెట్ కూడా లేదు. ఇప్పటికే 300 బాకీ. భయ్యా ఒక్క సిగరెట్ భయ్యా, ఎలా ప్లీజ్ భయ్యా. ఎలా అంతేలే, ఎల్లరింకొచ్చిన అల్లుడైనా ఉద్యోగం లేని కుర్రోడైనా ఈ ప్రపంచంలో అందరికీ తెలిసే. కలవా చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు. ఆగు, ఫోన్ కొత్తదా? ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయా? ఉంటే పెట్టుకొని చావు. ఇంకోసారి పాటలు బయట పెట్టావనుకో పాతేస్తాను ఎత్తవా. ఎలా దేవుడా ఎందుకు పుట్టించావయ్యా వీళ్ళని? మళ్ళీ హలో. ఒరే ఒరే, ఈరోజు రోడ్డు మీద ఒక అందమైన పాప కనపడిందిరా. నన్ను చూస్తూ ఒకటే సిగ్గుపడిపోయింది. అబ్బా అవునా? అవునరా. ఇదిగో ఓ 10 నిమిషాలు ఇద్దరికిద్దరం కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడేసాం అనుకో. తర్వాత తర్వాత హలో హలో రే, బ్యాలెన్స్ అయిపోయింది అనుకుంటా. ఎంతైనా డొక్కు ఫోనే బెటరు. హలో ఒరే, బ్యాలెన్స్ అయిపోయిందిరా. దాని ఫోన్ కింద పడిపోయిందిరా. సూపర్ ఉందిరా. ఫోన్ కూడా సూపర్ ఉంది. వాడేద్దాం అనుకుంటున్నాను రా. అవన్నీ మనకి ఎందుకురా, అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో. ఒరే ఉండరా, ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఉర్దూలో ఉందిరా. ఉర్దూలోనా? ఒకసారి గూగుల్ ట్రాన్స్లేటర్లో కొట్టి చూడు ఏంటో మెసేజ్. ఓకే. ఒరే ఏదో అడ్రస్ రా. అడ్రస్సా? నోట్ చేయి. ఓకే. చేశాను. ఓకే రే, మిగతా మెసేజ్ అన్ని ఉర్దూలో ఉన్నాయిరా. గ్యాలరీ చూస్తాను నాకు. రే గ్యాలరీలో అంతా టెర్రరిస్ట్ ఫోటోలు రా. రే చెప్పానా, అసలే బాంబులు పెడుతున్నారంటరా, ఇప్పుడే టీవీలో చూసాను. ఒరే ఏదో భయంగా ఉందిరా. అన్నట్టు ఇదేనా? ఇదే. ఒరే ఉండు, డోర్ ఎవరు నాక్ చేస్తున్నారు. ఆ డిఎస్పీకి ఏ పని ఉండదయా, ఎప్పుడు మన మీద ఎడుతుంటాడా. ఒరే పోలీసులు వచ్చారా? నాకు ఎందుకు భయంగా ఉందిరా. నేనేదో పెద్ద కేసులో ఎదుర్కొన్నాను రా. రే ఫోన్ ఆకదని చెప్పేస్తాను రా. అక్కడి నుంచి పారిపో ముందు. నేనెందుకు పారిపోవాలరా? నేనేం తప్పు చేయలేదు కదా. ఈ ఫోన్ నాది కాదు కదా. పోలీసులు మాట వినరా బాబు, ముందు అర్జెంట్గా పారిపోయి ప్లేస్కి రా. ఓకే. కూర్చోరా బాబు. ఒరే ఏంట్రా ఇది? అమ్మాయి బాగుంటే కాలేజ్ స్టూడెంట్ అనుకున్నాను. టెర్రరిస్ట్ ఏంట్రా? కంగారు పడకరా, ముందు డైలెక్ట్ చేసి పోలీసులకు ఇచ్చేద్దాం, మిగతా వాళ్ళే చూసుకుంటారా. సరేరా.
అమ్మ శని. రే ఏదో కాల్ వస్తుందిరా. రే ఉర్దూలో తిడుతున్నాడు రా. చూడు డైలీ చూడు ఒకసారి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు రా. చూడు ఎత్తి మాట్లాడు సార్. మళ్ళీ బూతులు తిడుతున్నాడు రా. మళ్ళీ కాల్ వస్తుందిరా. రే అమ్మాయి రా. కచ్చే దీన్ని వద్దులే. రే నేను వెళ్తున్నాను రా. ఎక్కడికి రా? వాడి అడ్రస్ ఉందిగా, అక్కడికి వెళ్తాను రా. నీకేమైనా పెచ్చా? రే నీకు ఉద్యోగం లేదని పాన్ షాప్ నుండి మా ఇంట్లో పనిచేసే పని మనిషి దాకా ప్రతి ఒక్కడికి ఈ ఉద్యోగం లేనివాడు తలుచుకుంటే ఏం సాధిస్తాడో అది చేసి చూపిస్తాను రా. నేను చేసే ప్రతి పనికి నిరుద్యోగి అనేవాడు తల ఎత్తుకునేలా చేస్తాను రా. ఉందరా నా కొడుకుకి, ఉందరా. డైలాగ్ బాగుందిరా. థ్యాంక్ యూ. ఏయ్ జాగ్రత్త, తేడా వస్తే తల ఎత్తుకోవడం కాదు, తల లేకుండా చేస్తారు. ఇక్కడ హుసేన్ అంటే ఎవర్రా? మేము हुसैन क्यों? బాంబులు పెట్టింది నువ్వేనారా? हाँ सप्लाई भी करते मैं. సప్లైలు కూడా చేస్తావు నా కొడక నువ్వు. రైట్ నీ అయ్యా. రైట్ రైట్ రారా రారా. నీ బాంబులు పెడతారా? బాంబులు నీ పొట్టి. రండ్రా నా కొడకల్లారా, రండ్రా రండ్రా. రే హుసేన్ గా నిన్ను వదలరా, నిన్ను వదలను. నిజం చెప్తా, బాంబు ఎక్కడ పెట్టావురా? బాంబు ఎక్కడ పెట్టావు చెప్పు నా కొడక. బాంబు ఎక్కడ పెట్టావురా? బాంబు ఎక్కడ పెట్టావు? దీపావళి బాంబులు పెట్టడం కూడా తప్పేనా రాబే? దీపావళి తపస్లా? ఇది మీ కోడి భాషరా? ఇది మీ కోడి భాష నా కొడక. రే కోడి భాష అనేది కుక్క భాష అనేది రే. నిజంగా దీపావళి సామాన్ లేరా? నిన్ను నమ్మను హుసేన్ గా, రే, నిన్ను నమ్మను రా. రే, నిన్ను రే, నమ్మను రే, హుసేన్ గా. నిజం, బాంబు నిజం, ఎక్కడ పెట్టావు చెప్పరా? నిజం, బాంబులు నిజం. బాంబులు ఎక్కడ పెట్టావు చెప్పు. రే భయ్యా ఈఎంఐ టెర్రరిస్ట్, భయ్యా ఈఎంఐ టెర్రరిస్ట్. భయ్యా బాబోయ్ నేను టెర్రరిస్ట్ ఏంటి? హే నీ దగ్గరే కదా నా ఫోన్ పడేసుకున్నాను. ఏది నా ఫోన్? మనం టెర్రరిస్ట్ కాకపోతే ఆ ఇన్బాక్స్ ఉర్దూ మెసేజ్ ఏంటి? అదా నేను నా బాయ్ ఉర్దూలో చాట్ చేసుకుంటుంటాం. మరి అలా అయితే ఆ గ్యాలరీలో ఆ టెర్రరిస్ట్ ఫోటోలు ఏంటి? కాలేజ్లో నాకు టెర్రరిజం మీద పీపీటీ ఉంది, సో కలెక్ట్ చేసాం. అయితే టెర్రరిస్టు కాదా? అయినా నీకేమైనా పిచ్చా? టెర్రరిస్ట్లు ఇక్కడ అక్కడ ఎందుకు తిరుగుతారు? ఏం చదువుకున్నావు? బీటెక్కా? అయినా నీకు అంత ఆవేశం ఏంటి? బాంబులు టెర్రరిస్టులు ఉన్నారు కదండి, ఒంట్లో భారతీయుడు బయటకు వచ్చేసాడండి. అది మంచిదిలే. అయినా నీ ఉద్దేశం ఏంటి? ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టనా? వాళ్ళు టెర్రరిస్టులు ఏంటండి? నేను ఎంత కొడుతున్నా వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదండి. ఒక్క నిమిషం. ఐఎమ్ వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే బ్రో. ఈసారి టెర్రరిస్టులు ముడితే చెప్పు, కలిసి కుమ్మేద్దాం. ఇదిగోండి మీ మొబైల్. ఓకే. హలో ఎక్స్క్యూజ్ మీ, స్మార్ట్ ఫోన్, వాట్సాప్, కాంటాక్ట్ నెంబర్ ఏమైనా? ఒక 2 రోజులు ఫోన్ వాడకూడదు అనుకుంటున్నానండి. ఉంటానండి, బాయ్ అండి. ఇదేంట్రా ఇంకా వీళ్ళు ఇక్కడ ఉన్నారు? వాళ్ళేనా? వాళ్ళే. ఓయ్ పాస్పోర్ట్ అప్లై చేసి నువ్వేనా? వెరిఫికేషన్ వస్తే అక్కడెక్కడ తిరుగుతాడే నువ్వు? మీరు వచ్చింది పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసమా? కాదు నీ ఫ్యాన్స్ అని ఆటోగ్రాఫ్ కోసం. సార్ కామెడీ బాగా చేస్తున్నారే. జబర్దస్త్ చూస్తారనుకుంటా. రేపు వస్తాం, ఇంట్లోనే ఉండు. జీవితంలో బొత్తలు వాడటం మానండి అయ్యా, బాగుపడతారు. సరే మీరేం చెప్పారు అర్థం కాలేదు కానీ మెసేజ్ అని అర్థమైంది. ఉంటాను సార్.